జూమ్లో అక్కడ రాకుండా కూడా మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం ఇచ్చారు. స్వామివారికి ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఆ తర్వాత మీరందరూ అవకాశం మీకు ధన్యవాదం చెప్పుకుంటాను. ఇవాళ ఒక చిరు ప్రయత్నం అనమాట, మొదటిసారి చేస్తున్నాను జూమ్లో ఇలాంటి సబ్జెక్ట్ చేయడం. ఇందులో బేసికలీ మనం భగవద్గీత చదివినప్పుడు మన ధ్యాన శ్లోకాలు చదువుతుంటాం. ఆ ధ్యాన శ్లోకాలు దాని గురించి ఓ 4 మాటలు చెప్పాలని ప్రయత్నం చేస్తాను. ఎలా చేయాలంటే, ఇప్పుడు నేను నా కంప్యూటర్లో స్క్రీన్ ఉంది, ఆ స్క్రీన్ని మీరు షేర్ చేస్తాను. స్క్రీన్ చేస్తే మీరు స్క్రీన్ని చూస్తూ ఉండొచ్చు. మీరు స్క్రీన్ చూస్తూ మీరు ఫాలో చేయండి. ఓకే సార్. అక్కడ క్లాస్ రూమ్లో ఉన్నట్టే అలానే చేస్తానన్నమాట, సేమ్ అనమాట. మా పద్మనాభ గారు ఉన్నారు, సితారాలో మాకు ఇవన్నీ విద్యలు నేర్పించారు. అది మేము చేయాలని చూస్తున్నాం. స్వామి ఎర్లీగా మనకి ప్రిపేర్ చేశారు సార్. experience, new experience. సార్ ఏమంటే మీకు అందరికి కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ కనబడుతుంది. ఎవరి అందులో శ్లోకాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో సాంస్క్రిట్లో ఉంటుంది. చేద్దామను. మీరు ఆల్రెడీ ప్రారంభం చేశారు, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఒక్క నిమిషం. ఇదే శ్లోకాన్ని మనం మెల్లిగా చదువుకుంటే, అంటే పద విచ్ఛేదం చదువుకుంటే ఇలా ఉంటుంది. శుక్ల అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. ఇది మన పొయిటరీ ఆర్డర్లో ఉంది. దీని ప్రోజ్ ఆర్డర్లో మనం చూస్తే సర్వవిఘ్నోపశాంతయే ధ్యాయేత్ విష్ణుం శుక్ల అంబరధరం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. సరళమైన ఇంగ్లీష్ భాషలో ఇలా వస్తుంది. ఫర్ ది ఎరాడికేషన్ ఆఫ్ ఆల్ ఆబ్స్టకల్స్ ఐ మెడిటేట్ ఆన్ విష్ణు. మన విష్ణు అనొచ్చు, గణపతి అనొచ్చు, సాయిబాబా అనొచ్చు, మన ఇష్టం ఏదని అనొచ్చు మనం. I meditate upon the Supreme Being, clad in white, who is the color of moon, who has 4 arms, and who has a placid expression in his face. ఇది టిపికల్గా ఒక సాంస్క్రిట్ శ్లోకం. ఇది ఇలాంటి సాంస్క్రిట్ శ్లోకాలు ఎందుకు ఇచ్చానంటే, మన సాంస్క్రిట్ శ్లోకాల్లో దీని అర్థం తెలిసినా తెలియకున్నా చదివి చాలా మంచిది. ఆ బెనిఫిట్ మనకు ఉంటుంది. కానీ మన చంద్రశేఖర సరస్వతి గారు స్వామి గారు చెప్పినట్టు అది ఎలా ఉంటుందంటే, ఏదో మనం వాల్యుబుల్ ట్రెజర్ ఉంటుంది, బాక్స్ ఉంటుంది, దాన్ని మనకు దొరుకుతుంది. కానీ దానికి దానికి కుంచి చాబీ మన దగ్గర ఉండదు. మన దగ్గర కీ లేకుండా ఉంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది, వాల్యుబుల్ అది. కానీ కీ ఉంటే మనకి ఇంకా బాగుంటుంది అని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆయన ఇచ్చారు చూడండి. ఈ మన సాంస్క్రిట్ శ్లోకాలు అన్నీ కూడా మనకు అర్థం తెలియకున్నా కూడా మనం చదివితే చాలా మంచిది, నో డౌట్ బెనిఫిషియల్. కానీ అదే మనం అర్థం తెలుసుకుంటూ ఆ పదాల మీద కానీ ఆ పరమాత్మ యొక్క నామాల మీద కానీ మనం అర్థం తెలుసుకుంటూ చదివితే మనకి ఇంకా ఆనందంగా ఉంటుంది. మన మనసు ఇంకా బాగా మనం కేంద్రీకరించగలుగుతాం అని ఆ ఉద్దేశంతో చెప్తున్నాను అన్నమాట. ఇది మనం జస్ట్ బ్యాక్గ్రౌండ్ చేసి మనం స్టార్ట్ చేద్దాం. ఇది నాతో పాటు మీరందరూ కైండ్లీ జాయిన్ కండి. మీరు అందరూ పలకండి. మీ డివైస్ని మీరు మ్యూట్ చేయకండి, అన్మ్యూట్ చేయండి. అప్పుడే అది వినిపిస్తుంది, అందరికి వినిపిస్తుంది.
ఓం దీన్ని మెల్లిగా చదువుతాను, భాగాలు చేసి చదువుతాను. ఓం పార్థాయ ప్రతిబోధితాం అదే నాతో పాటు చదవండి కావాలంటే మీరు. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వాం అనుసందధామి భగవద్గీతే భగవద్వేషిణీం. ఇందులో మన యొక్క కల్చర్లో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే, ఒక భగవద్గీతని మనం కేవలం ఒక పుస్తకంలా చూడడం లేదు, కేవలం పుస్తక రూపంలో భావించకుండా అందులోనే మనం ఆ పరమాత్మ స్వరూపాన్ని మనం చూడగలుగుతున్నాం. దట్ ఈజ్ వాట్ అవర్ కల్చర్ హ్యాస్ టాట్. మనం శబ్ద బ్రహ్మ అంటాం. ఓంకారం తెలియని వాళ్ళు కేవలం శబ్దం అనుకుంటారు, కానీ ఆ శబ్దంలోనే మనం పరమాత్మ చూడగలుగుతున్నాం. అలాగే ఒక కీర్తనలో, ఒక పటంలో, ఒక విగ్రహంలో, ఒక మూర్తిలో, ఒక పుస్తకంలో, దేనిలోనైనా సరే మనం ఆ పరమాత్మని దర్శించగలుగుతున్నాం. ఆ ఉద్దేశంతోనే మన భగవద్గీతని భగవద్గీత మాత, గీతా మాత అని మనం ప్రార్థిస్తాం. సో మన భగవద్గీత చదివే ముందు ఆ తల్లిని మనం ప్రార్థిస్తున్నాం. ఓ అంబా, ఓ తల్లి, ఓ భగవద్గీత అనే తల్లి, you have been taught to Arjuna by Lord Narayana himself. ఇది ఎవరో రాసింది, ఎవరో చెప్పింది కాదు. సాక్షాత్ పరమాత్మ నారాయణుడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి బోధించినటువంటి గీతామృతము. దీన్ని ఋషి వ్యాస మహర్షి పురాణ కాలంలో, ఋషి మహర్షి మహాభారతంలో ఒక 18 చాప్టర్స్ లాగా, 25 నుంచి 42 చాప్టర్స్ లాగా 700 శ్లోకాల రూపంలో మనకి అందించారు. ఇది యాక్చువల్లీ ఒక పుస్తకం కాదు, ఇది నెక్టార్ ఆఫ్ అద్వైతామృతము. అటువంటి అద్వైతామృతం మాకు ప్రసాదించే ఓ తల్లి, నీకు ముందు మేము నమస్కారం చేస్తున్నాము, మిమ్మల్ని మేము తలుచుకుంటున్నాము, మిమ్మల్ని ధ్యానం చేస్తున్నాము. మీరు దయచేసి ఓ తల్లి నాకు, మా అందరికీ ఈ చదివే భాగ్యాన్ని కలిగించు అని మనం ముందు ప్రార్థిస్తున్నాం. దట్ షోస్ అవర్ గ్రేట్ హ్యూమిలిటీ అన్నమాట. మనం ఏం చేస్తున్నాం అంటే, మనం కేవలం పుస్తకాన్నే కాదు, ప్రతి వస్తువులో పరమాత్మ స్వరూపాన్ని మనం చూడగలుగుతున్నాం. అందుకే మనం ఒక చెట్టులో కానీ, ఒక నదిలో కానీ, అన్నిట్లో కూడా పరమాత్మని, ఆ పరమాత్మ తత్వాన్ని ఓ శక్తి స్వరూపంలా మనం చూడగలుగుతున్నాం. అందుకే మనం ఆవు అనం గోమాత అంటాం, ఓ తులసి చెట్టును తులసి మాత అంటాం, ఒక ప్రవహించే నదిని గంగామాత, కృష్ణమాత, గోదావరి మాత అని అంటాం. మనం ఉండే దేశాన్ని కూడా ఓ భారతమాత, వందే భారతం. భారతాన్ని మనం దేవిని, ఒక దేశాన్ని ఒక తల్లిలా పూజిస్తాం. అలానే ధనాన్ని లక్ష్మీదేవిలాగా, జ్ఞానాన్ని సరస్వతి మాతలాగా, శక్తిని శక్తి స్వరూపిలాగా మనం పూజించగలుగుతున్నాం. అదేవిధంగా మనం మామూలు ఎలిమెంట్స్ అంటాం, ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్, గాలి, వాన, ఎండ అంటాం. మళ్ళా అనమే మనం వాయు, వరుణ, అగ్ని, ఇంద్ర, అలానే మనకు వెలుతు ప్రసాదించే ఆ ఒక ఏమంటారు సెలెస్టియల్ ఆబ్జెక్ట్ అంటాం మనం, ఓ సోలార్ ఆబ్జెక్ట్ అంటాం. అలా అన్నాం మనం. ఓ సూర్య భగవాన, ఓ సూర్యనారాయణ అని వర్తిస్తాం. అలానే సూర్యుడు, చంద్రుడు, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, వీటిని మనం నవగ్రహాల మనం పూజిస్తున్నాం. ఇది మన యొక్క కల్చర్. ఈ కల్చర్ భాగంగానే మనం ఇలా చేస్తున్నాం. సో ముందు భగవద్గీతలో మొదటి స్టార్టింగ్ మనం
ఆ పుస్తకాన్ని మనం పూజించి ఆ తర్వాత ఈ గీతామృతాన్ని మనకు అందించినటువంటి రాసినటువంటి వేద మహర్షి వ్యాస మహర్షిని మనం స్తుతిస్తున్నాం. ఓకే, ఇది అందరు కలిసి చెప్దాం. నమోస్తుతే నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే వ్యాసవిశాలబుద్ధే పుల్ల అరవింద ఆయత పత్ర నేత్ర పుల్ల అరవింద ఆయత ప్రణేత్ర పుల్లారవింద ఆయత పత్ర నేత్ర నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే నమోస్తుతే వ్యాస విశారబుద్ధి పుల్లారవిందాయత పత్ర నేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితః జ్ఞానమయ ప్రదీపః. మీరు గమనించి ఉంటారు, ఐఎమ్ ఫోకసింగ్ మోర్ ఆన్ ది మీనింగ్, నాట్ మెలడీ. మెలడీ కానీ ఆ రాగాన్ని నాకు రాదు, ఏదో అర్థం మీద ఫోకస్ చేస్తున్నాం. ఇందులో మన ఓ గ్రేట్ జీనియస్, ఓ గ్రేట్ జీనియస్, ఓ వ్యాస మహర్షి విత్ ఐస్ లైక్ లోటస్ ఇన్ ఫుల్ బ్లాజమ్. మనం ఎప్పుడు లోటస్ కానీ పద్మ కానీ ఎక్కడ వాడినా కూడా బేసికలీ లోటస్ అనేది ఇట్ రిప్రజెంట్స్ నాలెడ్జ్, ఇట్ రిప్రజెంట్స్ క్రియేషన్. యాక్చువల్లీ మనం క్రియేషన్ అంటాం. మనం మహావిష్ణు నాభి నుంచి బ్రహ్మదేవుడు వస్తాడు, ఆ బ్రహ్మ నుంచే మనకి సృష్టి కార్యక్రమం జరుగుతుంది. సో మనం ఒక పద్మాన్ని, ఒక లోటస్ని ఆ విధంగా భావిస్తాం. సో లోటస్ లైక్ ఐస్ అంటే జ్ఞానం ప్రసాదించే ఓ మహర్షి అని అంటున్నాం. ఓ వ్యాస విత్ ఐస్ లైక్ లోటస్ ఇన్ ఫుల్ బ్లాజమ్, పూర్తిగా తెరిచినటువంటి బాగా వికసించినటువంటి పద్మనేత్రాలు గల ఓ మహర్షి అని అంటున్నాం. మళ్ళీ ఏమంటున్నాం, యు ఆర్ లైటెడ్ ది ల్యాంప్ ఆఫ్ విజ్డమ్. దాన్ని బట్టి తెలుస్తుంది లోటస్ సింబల్ ఏమిటి, నాలెడ్జ్ అని. యు ఆర్ లైటెడ్ ది ల్యాంప్ ఆఫ్ విజ్డమ్ విత్ ది ఆయిల్ నోన్ యాజ్ మహాభారత. మహాభారతాన్ని ఒక తైలం లాగా, ఒక ఆయిల్ లాగా వాడి మీరు ఒక జ్ఞాన దీపాన్ని వెలిగించారు, మాకందరికీ జ్ఞానాన్ని ప్రసాదించారు. అటువంటి మీకు శతకోటి నమస్కారాలు అంటున్నాం. నమోస్తుతే, నమః అస్తుతే, సెల్యూటేషన్స్ టు యూ, ఓ గ్రేట్ జీనియస్, ఓ వ్యాస విత్ ఐస్ లైక్ లోటస్ ఇన్ ఫుల్ బ్లాజమ్. You are lighted the lamp of wisdom with the oil known as Mahabharata. Salutations to you. Shall we recite once more? Namostute Vyasa Vishala Buddhe Lara Vindayata Patra Netra Enatvaya Bharata Taila Purnaha ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః. మూడో శ్లోకం అండి. మొదటి శ్లోకం చూడండి, గీతామాత. రెండో శ్లోకం వ్యాస మహర్షి. మూడో శ్లోకం శ్రీకృష్ణ భగవానుడు. ఆ శ్రీకృష్ణ భగవాను వల్లే మనకు వచ్చింది కాబట్టి ఆ గీతామృతం. ఇందులో మూడో శ్లోకం కృష్ణుడికి గురించి పాట చెప్పుకుంటున్నాం. ప్రపన్న పారిజాతాయ స్తోత్ర వేత్రైక పాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృత దుహే నమః. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎలాంటి వాడు? హీఈస్ అ విష్ ఫుల్ఫిల్లింగ్ పారిజాత. మన కల్చర్లో పారిజాత చెట్టు కానీ, కల్పవృక్షం కానీ, కామదేవు కానీ ఇవన్నీ కూడా మన సమస్త కోరికలను తీర్చే వంటివిగా మనం భావిస్తాం.
ఈ సమస్త కోరికలు అంటే ఏమిటి? ఏదో చిన్న చిన్న మనకు మెటీరియల్ డిజైర్స్ కాదు. ఇక్కడ మనకు పరమాత్మ జ్ఞానము, మోక్షం సంపాదించాలి, మన జ్ఞానం కలగాలి, పరమాత్మ ఐక్యం కావాలి అనే కోరిక. ఇలాంటి కోరికలను తీర్చగలవాడు కేవలం శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కరే. ఆ పరమాత్మ ఒక్కడే మనకి ఇవ్వగలడు. సో మనం కృష్ణుని మనం ధ్యానిస్తున్నాం. ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో, ఆయన చేతిలో ఏముంటుంది? ఒకటేమో ఇక్కడేమో మనకు మురళి చూపిస్తున్నాం. మురళి కాకుండా మామూలుగా కృష్ణ విగ్రహంలో జ్ఞానముద్ర కనిపిస్తుంది. ఒక చేతిలో జ్ఞానముద్ర, ఇంకో దాంట్లో ఒక ఆవు. బికాజ్ గోపాలకృష్ణుడు కాబట్టి, గోవుల్ని పాలిస్తున్నాడు కాబట్టి, గోవుల్ని సంరక్షించడానికి ఆయన చేతిలో చిన్న కర్ర ఉంటుంది. గోవు సింబల్ ఏమిటి? గోవు నుంచి మనకి క్షీరం లభిస్తుంది. కానీ ఇక్కడ క్షీరం అంటే సాక్షాత్ గీత, భగవద్గీతని గీత అనే సారంలాగా మనకు అందిస్తున్నాడు. ఇలానే ఇంకో శ్లోకంలో ఇదే మాట మనకు వస్తుంది చూడండి. సెల్యుటేషన్స్ టు లార్డ్ శ్రీకృష్ణ, ది విష్ ఫుల్ఫిల్లింగ్ పారిజాత ఫర్ ద డివోటీస్, కోటింగ్ జ్ఞానముద్ర, holding the cows, holding the cows tending stick. కౌస్ టెండింగ్ స్టిక్, ఆవుల్ని తోలేటటువంటి ఒక కర్రని చేతిలో పట్టుకుని ఉంటాడు. ఒక కర్రలో అంటే చాలా సింపుల్గా ఉంటాడు కృష్ణుడు. చూడండి, మన కృష్ణ పరమాత్మ గోపాల బాలుడు, ఆ చేతిలో చిన్న కర్ర ఉంటుంది, ఆవుల్ని తోలుతున్నాడు అనిపిస్తుంది. కానీ ఆవులంటే మనందరూ పశువులమే కదా. మనందరినీ మొత్తం సమస్త ప్రపంచాన్ని ఒక కంట్రోల్ చేయగలవాడు, మన సరైన దారి చూపించేవాడు, రక్షణ కల్పించేవాడు ఆ కృష్ణ పరమాత్మ. ఆయన మనకి దీనివల్ల మనకి ఇచ్చింది ఏమిటంటే గీతామృతాన్ని మనకి ఇస్తున్నాడు ఆయన. ఓకే, ప్రపన్న పారిజాతాయ స్తోత్ర వేత్రైక పాణయే. ఇక్కడ చూడండి, స్తోత్ర వేత్ర అంటే, వేత్రం అంటేనే కర్ర. మన వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా ఈ వేత్రం గుర్తొస్తుంది. వరవేత్ర హతోత్తమాంగా అంటాడు. అక్కడ ఉన్నటువంటి స్వామి ద్వారపాలకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరు లాంటి దర్శనానికి వచ్చినా కూడా వాళ్ళని కూడా జరగండి అంటారట. వినకుండా ఉంటే కర్రతో తల మీద కొడతారట. అది ఆ శ్లోకంలో దాని అర్థం. అది అంత పవిత్రమైనటువంటిది. స్తోత్రవేత్రైక పాణయే, ఒక చేతిలో ఆ స్తోత్రవేత్ర ఉంటుంది, ఇంకో చేతిలో జ్ఞానముద్ర చూపిస్తున్నాడు ఆయన. ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైక పాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృత దుహే నమః. ఇది తక్షణం వచ్చింది. నెక్స్ట్ శ్లోకం వచ్చింది చూడండి. మనకి గీతామృతం ఇస్తున్నాడు. ఆ గీతామృతాన్ని ఇక్కడ వర్ణిస్తున్నాడు చూడండి. ఇక్కడ కృష్ణుడి చేతిలో స్తోత్ర వేత్రం ఆయన చేతిలో ఉంది చూడండి. సర్వ ఉపనిషదగావః దుగ్ధ గోపాల నందనః పార్థః వత్సః సుధీః భోక్తా దుగ్ధం గీతా అమృత మహత్. మనకి దీన్ని సిమిలి అంటాం. మన పద్మనాభం గారు ప్రతిరోజు రామాయణ మకరందాలో ఇలాంటి వందల్లో చెప్తున్నారు ఇలాంటి సిమిలీస్. సిమిలి అంటే కంపారిజన్, ఓ మెటఫర్ లాగా అనమాట. ఇక్కడ ఈ మెటఫర్ అంటే గోవులు అంటే ఏమిటి? ఈ గోవులు అంటే ఉపనిషత్తులనే ఆవుల్లా భావించాలి మనం. సర్వ ఉపనిషద గావః. మరి ఇక్కడ గోపాల బాలుడు ఎవడు? సాక్షాత్ కృష్ణ పరమాత్మ. మరి ఆవు దూడ ఎవరండి? అర్జునుడు. అర్జునుడు అంటే మనంతం, మొత్తం ప్రపంచం, తరతరాల దాకా వచ్చినటువంటి ప్రపంచం, మానవ కోటి, జీవకోటిని అర్జునుడు రిప్రజెంట్ చేస్తున్నాడు. అతను అతనేమో ఆవు దూడు లాంటి వాడు. సో అలాంటి వాళ్ళకి శ్రీకృష్ణ పరమాత్మ ఆవుల నుంచి గీతామృతాన్ని పిండి మనకి అందిస్తున్నాడు. అంటే మనం ఏదో పెద్ద ఉపనిషత్తు అన్ని చదవలేకపోవచ్చు, వేదాలు అన్నీ మనకు తెలియకపోవచ్చు, సంస్కృత భాష రాకపోవచ్చు,
అలాంటి వాళ్ళు కూడా దీని మొత్తం సారాన్ని అంటే ఎస్సెన్స్ అన్నమాట, ఎస్సెన్స్ మనకి ఓ గీత అనే అమృతం దీని ద్వారా మనకి పరమాత్మ అందిస్తున్నాడు. సో అలాంటి పరమాత్మకి మేము నమస్కారం చేస్తున్నాం. సర్వోపనిషదో గావః సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీ భోక్తా పార్థో వత్సః సుధీ భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. దుగ్ధం గీతామృతం మహత్. ఇది అన్నిటికన్నా మన ప్రతిరోజు మన ప్రతి పిల్లల్ని నేర్చుకునే శ్లోకం ఇది. చాలా బాగుంటుంది. వసుదేవ సుతం దేవం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. దీని అర్థం అందరికీ తెలిసిందే. సెల్యుటేషన్స్ లార్డ్ శ్రీకృష్ణ, సన్ ఆఫ్ వాసుదేవ, ద గ్రేట్ డార్లింగ్ ఆఫ్ దేవకి, ది స్లేయర్ ఆఫ్ కంస అండ్ చాణూరా, అండ్ జగద్గురు, యూనివర్సల్ టీచర్ అంటున్నాం. ఇందులో మనం ఒక పదం మనకి ఒక వర్డ్ మన ధ్యానంగా చూడాలి. దేవకి అన్నాడు, దేవకి పరమానందం అన్నాడు. యశోద పరమానందం అనలేదు. కృష్ణుణ్ణి బాలుళ్లాగా చూసింది, పెంచింది యశోద తల్లి. కానీ పాపం కృష్ణుని ఎప్పుడు కూడా ఆ వయసులో చూసే భాగ్యానికి నోచుకుంది దేవకీ మాత. ఆవిడ బిడ్డని కనిది పాపం. కానీ మళ్ళీ కృష్ణుని చూసినప్పటికీ 8 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చేసింది. అప్పటి కంస సంహారం అయిన ఆ తర్వాత దేవకీ మాత ఆ బిడ్డను చూడగలుగుతుంది. సో కానీ ఆవిడ మనసులో ఎప్పుడు కూడా ఆ కృష్ణుడే ఉన్నాడు. ఆ బిడ్డగా చూడలేదు, ఆ బిడ్డ ఆటపాటల్ని చూడలేదు. అయినా ఆవిడ ఆనందం కలిగించాలంటే మామూలు మాటలు కాదు. మేబీ అందుకే దేవకి అని ఇక్కడ అన్నాడు అన్నమాట. దేవకి వసుదిని తలుచుకుంటున్నారు ఇక్కడ, యశోద నందుల్ని కాదు. అంటే తక్కువని కాదు, కానీ ఆ చూడండి భావం చూడండి వాళ్ళది ఎలా ఉందో. ఇది ఇంకోటి సిమిలి అండి, చాలా పెద్ద శ్లోకం ఇది, చాలా పెద్ద సిమిలి, మెటఫర్ అన్నమాట. ఈ చాలా పొడుగ్గా ఉంటుంది. కానీ మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్ అంతా అంటే పాండవులు కురుక్షేత్ర సంగ్రామాన్ని ఎలా గెలవగలిగారు, ఎలా ఇలాంటి కౌరవులు భయంకరమైనటువంటి పూర్తిగల దుర్యోధులు లాంటి వాళ్ళని ఎలా దాటారు. భీష్ముడు ద్రోణులు లాంటి వాళ్ళు వాళ్ళ వైపు ఉన్నారు, పాండవ వైపు లేదు. మరి పాండవ వైపు వాళ్ళు లేకున్నా కూడా, కౌరవుల వైపు ఉన్నా కూడా అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో పాండవులు ఎలా ముందుకు రాగలిగారు, గెలవగలిగారు అంటే కేవలం కృష్ణుడి వల్ల. ఆ సంగ్రామాన్ని, ఆ మా భయంకరమైన నదిని కృష్ణుడు దాటించాడు. కేవట్ అంటాం, కేవట్ అంటే నదిని దాటించేవాడు, బోట్ మ్యాన్. ఆయన దాటించగలిగాడు కాబట్టి వచ్చాడు. సో అలాంటి కృష్ణ పరమాత్మని ఈ శ్లోకంలో తలుచుకుంటున్నాం. భీష్మద్రోణ తట జయద్రథ జల గాంధార నీలోత్పల శల్యగ్రాహవతి కృపేణ వహని కర్ణేన వేలాకులా అశ్వత్థామ వికర్ణ ఘోరమకరా దుర్యోధన ఆవర్తిని సారణ నది ఖలు పాండవైః ఉత్తీర్ణాః కైవర్తక కేశవః. సో ఒక భయంకరమైన నదిలో ఉన్నటువంటి అన్నిటిని కూడా వీళ్ళతో పోలుస్తున్నాడు. ఓన్లీ బికాస్ ఆఫ్ కేశవ ది బోట్ మ్యాన్, కేశవ కైవర్తక, ఆయన వల్లనే పాండవులు ఈ నదిని దాటగలిగారు, కురుక్షేత్రం అనే మహానదిని దాటగలిగారు. ఖలు పాండవై ఉత్తీర్ణాః, దాటగలిగారు.
కైవర్తక కేశవ కృష్ణుడి సహాయం వల్లే దాటగలిగారు ఈ రణనదిని. దానిలో ఏమున్నారు? భీష్మద్రోణ యాజ్ ది బ్యాంక్స్, జయద్రథ సైంధవుడు యాజ్ ది ఫ్లోయింగ్ వాటర్, శకుని యాజ్ ది బ్లాక్ లోటస్, శల్య యాజ్ ద డేంజరస్ ఫిష్, కృప యాజ్ ది ఫాస్ట్ ఫ్లోయింగ్ వాటర్, Karna as the dangerous waves, Ashwathama and Vikarana as the fearsome crocodile, most ప్రమాదకరమైన దుర్యోధనుడు విల్పూలు సుడిగుండం, ఆ సుడిగుండం లాంటి వాడు. వీడు అన్ని దాటగలిగారు, సుఖంగా దాటగలిగారు కేవలం కృష్ణ పరమాత్మ దయ వల్ల. ఓకే, ఇంకా 2 శ్లోకాలు ఉన్నాయండి. పారాశర్యవచః సరోజం అమలం, అంటే ప్యూర్ అమలమైనటువంటి పుష్పం లాంటిది, కమలం లాంటిది. గీతార్థ గంధోత్కటం పారాశర్యవచః సరోజమమలం, గీతార్థ గంధోత్కటం నానాఖ్యానక కేసరం హరికథా సంబోధనాబోధితం లోకే సజ్జన పదైరహరహ పేపీయమానం ముదా భూయాత్ భారత పంకజం కలిమల ప్రధ్వంసి నః శ్రేయసే. సో ఇది కూడా వ్యాస మహర్షికి అడ్రస్ చేస్తున్నాం. వ్యాస మహర్షిని పారాశర్యుడు అంటాడు. పరాశర మహర్షి యొక్క పుత్రుడు కాబట్టి పారాశర్యుడు. మే ది సేక్రెడ్ లోటస్ ఆఫ్ మహాభారత విత్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ భగవద్గీత. అదేంటారు, మహాభారతానికి ఇంత వాల్యూ ఎందుకు వచ్చింది అంటే అందులో భగవద్గీత, విష్ణు సహస్రనామం లాంటివి ఉన్నాయి కాబట్టే దానికి అంత వాల్యూ ఉంది. సో అటువంటి మహాభారతం ఎమర్జింగ్ ఫ్రమ్ ది రైటింగ్స్ ఆఫ్ వ్యాస మహర్షి విత్ ది హనీ ఆఫ్ వేరియస్ కామెంటరీస్. దాని మీద ఎందరో మహానుభావులు, ఎందరో ఆది శంకరాచార్యులు లాంటి వాళ్ళు దాని గురించి కామెంటరీస్ రాశారు. ఇది కలియుగంలో పాపాలని నశింపజేసే ఏకైక సాధనము. మేమందరం కూడా ఒక డివోటీస్ అందరూ బీస్ లాగా, భ్రమరల్లాగా అందులోని అమృతాన్ని ఆస్వాదించాలి అని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో మేము సఫలం అగుదుముగాక అని ప్రార్థిస్తున్నాం. కృష్ణ పరమాత్మ ఇది చాలా మంచి శ్లోకం చూడండి, చాలా సింపుల్ ఇది. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్ కృపా తమహం వందే పరమానంద మాధవం. ఆ పరమాత్మ దయ ఉంటే మూగవాడు కూడా బ్రహ్మాండంగా తక్షణం ఆరేటర్ అయిపోతాడు. అదే మీరు ఎప్పుడు అంటారు, స్వామి దయ స్వామి దయ అంటారు. మన ముస్లిమ్స్ అన్ని ఇన్షా అల్లా అంటారు. అదే ఒకటే అర్థం వస్తుంది. ఆ పరమాత్మ దయ ఉంటే ఎవరైనా ఏదైనా చేయగలరు. ఆల్ లిమిటేషన్స్ కెన్ బి క్రాస్డ్ అండ్ జంప్డ్ ఓవర్. ఎ డమ్ పర్సన్ కెన్ సడన్లీ బికమ్ ఎన్ ఆరేటర్. ఏ లేమ్ పర్సన్ కుంటివాడు పాపం నడవలేడు, వికలాంగ్ అంటారు, ఇవాళ దివ్యాంగ్ అంటాం. అలాంటి వాడు నడవడమే కాదు, కొండలు గుట్టలు ఎక్కేస్తాడండి. ఎలా? ఆ పరమాత్మ దయ ఉంటే అంటాడు. యత్ కృపా తం అహం వందే. అలాంటి కృష్ణ పరమాత్మ దయ మాకు కావాలి. పరమానంద మాధవం ఆయన దయ మాకు కావాలి. ఆయన దయ మాకుంటే మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం. చాలా చిన్న శ్లోకంలో ఇంత గూఢార్థం అందులో ఇచ్చారన్నమాట. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్ కృపా తమహం వందే
యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. పరమానందమాధవం. చివరి శ్లోకం అండి. ఇందులో యాక్చువల్లీ పరమాత్మ అంటే ఎవరు, ఎలాంటి వాళ్ళు అంటారు. పరమాత్మని మనం నిర్వచించడం కానీ డిఫైన్ చేయడం కానీ ఎవరు చేయలేరు. అగ్రాహ్యం అంటాం. మన యొక్క 5 సెన్సెస్కి అందుబాటులో లేడు ఆ పరమాత్మ. ఈ సెన్సెస్తో మనం చేయలేం. ఓన్లీ వెన్ వి ట్రాన్సెండ్ దీస్ సెన్సెస్ ఓన్లీ వీఆర్ ఏబుల్ టు మేబీ స్లైట్లీ అప్రోచ్ హిమ్. అందుకే అంటాడు అతన్ని మనమే కాదండి, యం బ్రహ్మ వరుణ ఇంద్ర మరుత ఇలాంటి వాళ్ళే చేయదంటాడు. యం బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుత యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః. యం బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుత యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః. స్తున్వంతి దివ్యైః స్తవైః. స్తున్వంతి దివ్యైస్తవైః. అంటే బ్రహ్మ లాంటి వాళ్ళందరూ కూడా ఈ పరమాత్మని స్తుతిస్తుంటారు. ఇంకా వేదాలు ఏం చేస్తున్నాయి? సామగాహ వేదైః సాంగ పదక్రమోనిషదైః గాయంతి యం సామగాహ అన్నాడు. వేదైః వేదైః సాంగ పదక్రమోపనిషదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాహ. గాయంతి యం సామగాః. మళ్ళీ ఈయన ఎవరు దర్శిస్తున్నారు? ఎవరు దర్శించగలరు? కేవలం మహాత్ములు దర్శించగలరు. అదే ధ్యానవస్థ చేత ధ్యానవస్థలోనే చేయగలరు అంటున్నాడు. ధ్యానావస్థిత తద్గతేన మనసా ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః. పశ్యంతి యం యోగినః. ఆయన అంతం కానీ ఆది కానీ ఎవరికి తెలియదు. దేవతలు అసురులు కానీ అసురులు కానీ ఎవరికి అర్థం కాదు. అలాంటి పరమాత్మకు నమస్కారం చేస్తున్నాం అన్నాడు. యస్ యాంతం న విదుః సురాసురగణాః. యస్యాంతం విదుః సురాసురగణాః. దేవాయ తస్మై నమః. దేవాయ తస్మై నమః. అన్ని కలిసి చదువుతాం, ఎలాగైనా పర్వాలేదు. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః. స్తున్వంతి దివ్యైస్తవైః స్తున్వంతి దివ్యైస్తవైః. వేదైః సాంగపదక్రమోపనిషదైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. గాయంతి యం సామగాః. ధ్యానావస్థిత తద్గతేన మనసా ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః. పశ్యంతి యం యోగినః. యస్యాంతం న విదుః సురాసురగణాః. పశ్చాత్తం విదుః సురాసురగణాః. దేవాయ తస్మై నమః. దేవాయ తస్మై నమః. ఇందులో గమనించారా? మొదటి లైన్లో స్తున్వంతి అన్నాడు, రెండో దాంట్లో గాయంతి అన్నాడు, మూడోది పశ్యంతి అన్నాడు. అంటే ఏదైనా కూడా మనం మనసా వాక్ కర్మణ అంటాం, మనసుతో కానీ అంటాం. ఎప్పుడు మనసుతో తలుచుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా కూడా ఎనీథింగ్ అన్నమాట. అందుకే అంటాం శిరస్సుతో తల వంచుతాం అంటాం, నోటితో మనం స్తుతిస్తున్నాం అంటాం, చేతులతో పూజిస్తున్నాం అంటాం, కాళ్ళతో ప్రదక్షిణ చేస్తున్నాం అంటాం. అంటే మన ప్రతి అంగంలోంచి ప్రతి ఒక్క ఇంద్రియం ద్వారా మనం ఆ పరమాత్మని మనం ఇప్పుడు కూడా ధ్యానిస్తూ ఉండొచ్చు. అంటే ఈ ధ్యాన శ్లోకాలు చదవడం వల్ల ముఖ్యంగా మనకు వచ్చేది ఏంటంటే మనం చదవడానికి ఒక అప్రోప్రియేట్ మూడ్ వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఏదో బయటి పనిలో ఉంటాం, ఎక్కడి నుంచో సడన్గా మనం చదువుతుంటే అది అంటే ఆ మెటీరియల్ వరల్డ్కి స్పిరిచువల్ వరల్డ్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుందన్నమాట. మనం సడన్గా వచ్చేసి అవుతుంది మనకు మళ్ళీ అదే లోకంలో ఉంటాం, అదే ధ్యాసలో ఉంటాం. సో బ్రేక్ చేసి రావడానికి కోసం ప్రతి దాంట్లో కూడా ధ్యాన శ్లోకాలు ఉంటాయి. ప్రతి స్తోత్రంలో కూడా మొదటి ఆ శ్లోకాలన్నీ కూడా ధ్యాన శ్లోకాలే ఉంటాయి. ఆ ధ్యాన శ్లోకం చేయడం వల్ల ముఖ్యంగా ఉపయోగం ఏంటంటే మన మైండ్ని మనం అట్యూన్ చేస్తున్నాం. వీఆర్ గెటింగ్ ది మైండ్ రెడీ, ప్రిపేరింగ్ ది మైండ్. అంటే మైండ్ అంటే దట్ మెంటల్ స్టేట్,
అవర్ మెంటల్ స్టేట్ విల్ బీ ఇన్ ట్యూన్ విత్ దట్. సో అలాంటప్పుడు మనం ఆ సహస్రనామం లాంటిది, గీత లాంటిది మొత్తం చదివినా, సగం చదివినా, వన్కో చదివినా పర్వాలేదు. అంటే భావం అందులో మనం ఇన్వాల్వ్ కావడం ముఖ్యం. అందుకే దీని ప్యారలల్గా ఇంకోటి గీతామహత్యం అంటారు. అందులో చెప్తాడు, గీతామహత్యంలో అంటాడు మొత్తం చదివితే చాలా మంచిది, వీలు లేకుంటే ఒక చాప్టర్ చదవండి, లేకుంటే ఒక్క శ్లోకం చెప్పండి, అంతా ఆకుండా ఒక లైన్ చదవండి, అర లైన్ చదవండి, ఒక్క అక్షరం చదవండి అంటాడు. ప్రతిదానికి ఏదో మీకు పుణ్యఫలం ఉంది చెప్తారు. అంటే ప్రపోర్షన్గా బెనిఫిట్ వస్తుంది కాదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే మన పరిస్థితులు బట్టి, మన సమయం అవైలబిలిటీ బట్టి మనం ఏం చేసినా, ఎంత చేసినా, ప్రొవైడెడ్ వీ డూ విత్ ఫుల్ డివోషన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఇన్వాల్వ్మెంట్, ఆ బెనిఫిట్ మీకు ఉంటుంది, వేస్ట్ కాదు అని మనకు అర్థం కావడానికి ఇలాంటి ఏదో వాళ్ళు ఒక పక్కన స్కేల్లో బెనిఫిట్స్ ఇచ్చారు, చెప్పారన్నమాట. బ్రహ్మలోకం, స్వర్గలోకం, ఆ లోకం, ఊర్ధ్వలోకం చెప్పారు. We may not take literally all those things, but understand the spirit behind what they have said. అది గీతామహత్యం. సో ఇంతకన్నా నేను ఐ డోంట్ వాంట్ టేక్ యువర్ టైం, ఐ విల్ స్టాప్ హియర్. మీరు కార్యక్రమాన్ని కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ